పాదుక ఏ ప్రకారంగా సంచారం చేస్తుందో ఆ పాదుక సంచార విషయంగా చెప్పేటువంటి ఒక పద్ధతి అన్నమాట ఇది. దీన్ని మనం చక్కగా నేర్చుకుంటే ఆ పాదుక యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. చెప్పుకుంటాం. కందాడ రాజీవ్ చెప్పండి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది సంతః శ్రీరంగపృథ్వీశ చరణత్రాణ శేఖరాః జయంతి భువనత్రాణ పదపంకజరేణవః. కందాడ రాజీవ్ అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ ఇతి సీతాపి యద్వృత్తిం ఇయేష ప్రణమామితాం శరదః శతమంబ పాదుకే స్యాం సమయాహూత పితామహస్తుతాని మణిమంటపికాసు రంగభర్తుః త్వదధీనాని గతాగతాని పశ్యన్ గోదాగిరిజ త్వదధీన పరిక్రమో ముకుందః తదధీనస్తవ పాదుకే విహారః ఇతరేతర పారతంత్ర్యమిత్థం యువయోః సిద్ధమనన్య తంత్రభూమ్నోః రజసా తమసా చ దుష్టసత్వే గహనే చేతసి మామకే ముకుందః ఉచితం మృగయా విహారమిచ్చన్ భవతి మాధృత పాదుకే పదాభ్యాం కళామాలిని క్షమయా జగతామపి త్రయాణాం అవనే దేవి పదావని త్వయైవ అభిగమ్యతమోపి సంశ్రితానాం అభిగంతా భవతి స్వయం ముకుందః శిరసా భవతి దధాతి కశ్చిత్ విధృతః కోపి పదస్పృశా భవత్యా ఉభయోః మధువైరిపాదరక్షే
त्वदधीनां वददीनां गतिमामनन्ति कथिम् आमनन्ति सन्तः सन्तः देवकिगा स्पुर्शतः पृषतः शिरसा पृषतः पदेन च शिरसा शिरसा पदे पदेन च त्वां त्वां गतिमुद्दिश्य प्रतिमुद्दिश्य मुकुन्दपादुके द्वौ पादुके द्वौ अवरोहति वरोहति पश्चिमः पश्चिमः पदात् स्यात् तात् स्वात् अधिरोहति अधिरोहति अनघस्तदेव पूर्वः नखस्तदेव पूर्वः कमलारङ्गनाथ समयेषु समयेषु अपदिश्य अपदिश्य चैत्रयात्रां जैत्रयात्रां विविधान्तःपुर विविधान्तपुर वागुरा व्यतीतः व्याघुरा व्यतीतः नियतं नियतं मणिपादुके भवत्या मणिपादुके भवत्या रमते वर्त्मने रमते वर्त्मनि रङ्गसार्वभौमः 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 सावर्णे ओके निज संहनन निज संहनन प्रसक्तलास्यं प्रसक्तलास्यं चरति त्वाम् चरति त्वाम् अधिरुह्य अधिरुह्य रङ्गनाथः रङ्गनाथः पदरक्षिणी पदरक्षिणी पावनत्वमास्ताम् पावनत्वमास्ताम् रसिकास्वादम् रसिकास्वादम् अतः परं न विद्मः अतः परं न विद्मः राम पदयोः पदयोः अनयोः अनयोः परस्य पुंसः परस्य पुंसः तदनुग्राह्य त्वदनुग्राह्य विहारपद्धतेर्वा पद्धतेर्वा शिरसः शिरसः मणिपादुके श्रुतीनां मणिपादुके श्रुतीनां मनसो वा मनसो वा मम भूषणं त्वमेका मम भूषणं त्वमेका विजय कृपया మా విజయ గారు అడియన్ కృపయా మధువైరి పాదరక్షే మధువైరి పాదరక్షే కఠినే చేతసి మామకే విహర్తుం మకుటేషు దివౌకసాం విధత్తే భవతి రత్న విసంస్థులేషు యోగ్యాం మా అనురాధ గారు చరణద్వయం గురుగారు చరణద్వయం అర్భకస్య శౌరేః అర్భకస్య శౌరేః శరదంభోరుహ చాతురీధురీణం శకటాసుర తాడనేపి గుప్తం తవ శక్త్యా కిల
తవ శక్త్యా కిల పాదుకే తదాసీత్. పాదుకే తదాసీత్. నెక్స్ట్ రామ్ ఉత్తస్థుషో. ఉత్తస్తుషో రంగశయస్య శేషాత్. రంగశయస్య శేషాత్. ఆస్థాన సింహాసనం. ఆస్థాన సింహాసనం. ఆరురుక్షోః. ఆరురుక్షోః. మధ్యే నిశాంతం. మధ్యే నిశాంతం. మణిపాదుకే త్వాం. మణిపాదుకే త్వాం. లీలాపదన్యాస సఖీం. లీలాపదన్యాస సఖీం. ప్రపద్యే. ప్రపత్యే. కమలా రంగనాథ్. ప్రాప్తాధికారాః. ప్రాప్తాధికారాः పతయః ప్రజానాం. పదయ ప్రజానాం ఉత్తంసితాం. ఉత్తంసితా ఉత్తమ పాదుకే త్వాం. ఉత్తమ పాదయే త్వాం. రంగేషితుః. రంగే సితుః. స్వైరవిహారకాలే. వైరవిహారకాలే సంయోజయంతి. సంయోజయంతి. అంఘ్రి సరోజయుగ్మే. అంగ్రి సరోజయుగ్మే. నెక్స్ట్ ఎవరు రెండోసారి చెప్పలేనటువంటి వాళ్ళు? స్వామి అడియన్ చెప్పండి. చెప్పలే స్వామి. అడిగాను స్వామి. సరే చెప్పండి. దేవకి గారు చెప్పేసండి. త్వయానుబద్ధాం త్వయానుబద్ధాం మణిపాదరక్షే మణిపాదరక్షే మీరాగతిం లీలాగతిం రంగశయస్య పుంసః రంగశయశ్చ పుంసః నిశామయంతో నిశామయంతో న పునర్భజంతే న పునర్భజంతే సంసారకాంతార సంసారకాంతార గతాగతాని. ఆగతాని. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. సంచార పద్ధతి అని దీనికి పేరు. ఈ సంచార పద్ధతిలో పాదుక యొక్క సంచారం ఎలా ఉంది దేశికుల వారు అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. సీతాదేవి మొట్టమొదటగా అంటే పాదుక యొక్క వృత్తి, పాదుక యొక్క ప్రవృత్తి, పాదుక యొక్క ప్రయత్నము సీతాదేవికి ఆదర్శమైందట. అంటే అగ్రతస్థే గమిష్యామి మృద్రంతి కుశకంటక ఇది సీతాపి యద్వృత్తిం ఏష ప్రణమామి తాం. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. కుశము కంటకం. కుశం అంటే దర్భలు, కంటకం అంటే ముళ్ళు. కుశకంటకములను మృద్రంతి మర్దిస్తూ అంటే దాన్ని తోస్తూ తే అగ్రతః గమిష్యామి అని అంటే నీకు ముందర నేను వెళ్తాను అని చెప్పి సీతాదేవి కూడా ఎవరి యొక్క పనిని కోరిందో ఆ పాదుకను గూర్చి నేను నమస్కరిస్తున్నాను అని దేశికుల వారు కల్పిస్తూ ఉన్నారు. అంటే రంగనాథుడు మనకు లోకంలో చూడండి, మనం చెప్పులేసుకోకుండా నడిస్తే భయపడుతూ నడుస్తాం. అంటే అక్కడ ముళ్ళు చెట్ల పొదలంతా ఉంటే చాలా భయం మనకు. అదే చెప్పులేసుకుంటే ధైర్యంగా నడుస్తాం. అంటే స్వైర విహారం. రంగనాథుడు కూడా పాదుకలను ధరించిన తర్వాత స్వైర విహారం చేస్తాడట. అందువల్ల సీతాదేవి కూడా రామునితో చెప్తుందట రామాయణంలో, స్వామి నేను నీ ముందు నడుస్తానని చెప్పిందట. ఎందుకంటే నీవు ముందు నడుస్తే ముందర ఉన్నటువంటి ఆ ముళ్ళను ఆ దర్భలను ఎవరు తోస్తారు? అందువల్ల సీతమ్మ చెప్పిందట,
నేను ముందు నడుస్తాను. యదిత్వం ప్రస్థితో దుర్గం వనమద్యైవ రాఘవ అగ్రదస్తే గమిష్యామి మృద్రంతి కుశకంటక అని రామాయణంలో చెప్పిన రీతిగా ఈ దుర్గమమైనటువంటి అరణ్యం లోపల వెళ్తున్నాం స్వామి. నీ నీ యొక్క మెత్తని ఆ అడుగులకు ఒత్తుగా పోయి ఆ కుశకంటగా నొప్పి కలిగిస్తుంది. అందువల్ల నేను దాన్ని అంతటినీ కూడా నలుగదొక్కుతూ నీకంటే ముందు నడుస్తాను స్వామిని ప్రార్థించిందట. లక్ష్మీదేవి యొక్క అవతారం, సీత కూడా భూజాత. కుశలు అంటేనే దర్భలు, చాలా పవిత్రమైనవి. ఆ దర్భముల యొక్క అంచులు చాలా వాడిగా ఉంటాయి, అంటే బాకులాగా ఉంటుందన్నమాట. అలాగే కంటకాలు, ముండ్లు, ఇదంతా కూడా భయంకరంగా ఉంటుంది కనుక మొట్టమొదటగా ఇక్కడ కూడా ఈ పాదుకాదేవి ఆ ప్రకారంగా భగవంతుడికి ఆ కంటక మర్దనం చేస్తూ ఈ వ్యాపారాన్ని చేస్తున్నది చెప్పడం చేత సీతమ్మ కూడా ఆదర్శమైంది అన్నారు. பாதுகைகள் எம்பெருமானுடைய திருவடி வாரத்துல, அதாவது பாதுகைகள் தரிச்சுண்டு எம்பெருமான் எழுந்தருடுறான். நடக்கச்சே எவ்வளவோ, அதாவது பாதங்கள்ல நடந்தா பல கஷ்டங்கள், அதே பாதுகைகளை தரிச்சு நடந்தா ரொம்ப சந்தோஷமா இருக்கும், கஷ்டம் இருக்காது. சீதா பிராட்டி ராமாயணத்துல எம்பெருமான் கிட்ட சொல்றா, சுவாமி இப்ப நம்ம அரண்யத்துக்கு போனோம், அதாவது ரொம்ப காடுகள் எல்லாமே அது பரிஷ்கிருதமா இருக்காது, முள்ளு சேதங்கள்லாம் இருக்கும் அங்க, அதனால நான் முன்ன போறேன்னு சொல்றா. ஒருவேளை இவன் முன்ன போனான்னா அது எல்லாத்தையும் அடக்கி வச்சுட்டு அந்த ராமபிரான் பின்னால் தெரிவிச்சு எந்த பிராபலம் இல்லாத பண்ணுவாளாம். இந்த பாதுகைகளை தரிச்சுண்ட எம்பெருமான் ரங்கநாதன் ஸ்வைர விகாரம் பண்றான். இந்த பாதுகைகள்ல சீதாதேவி கூட ஒரு ஆதர்சமா இருந்ததாக சொல்ற. இது பாதுகாவிருத்தி சீதைக்கு இதுவாச்சுன்னு சொல்ற. அதுக்கப்புறம் 2வது ஸ்லோகத்துல நமக்கு எல்லாருக்குமே ரொம்ப வேண்டிய ஸ்லோகம் இது. எல்லாருமே என்ன சொல்றாங்கன்னா, தொஞ்சீவ சரதசதம், 100 வயசு தீர்காயுஷா இருக்கணும், மனுஷனுடைய ஆயுசு 100 தீர்காயுஷா இருக்கணும்னு சொல்றான். அந்த மாதிரி சரதசதமம் பாதுகேஸ்யாம் அப்படி இந்த ஸ்லோகத்துல, ஏ பாதுகையே, நீ நீ சஞ்சாரம் பண்ணிட்டே இருக்கணும், தீர்காயுஷா இருக்கணும் அப்படின்னு சொல்ற. அதுல இவ எங்க போறா, இந்த பாதுகை எங்க போறது அப்படின்னா, ரத்ன மண்டபங்கள்லாம் போச்சே, அந்த பிரம்மதேவன் ரொம்ப அதான் விசேஷமா அவன் ஸ்தோத்திரம் பண்றான். அப்போ பெருமாள் நடந்து வரானாம். அந்த நடந்து வரச்சே அந்த பாதுகைகளை தரிச்சுட்டு வரானாம். அந்த பாதுகைகளை தரிச்சுட்டு வரச்சே பெருமாளுக்கு ஒரு ஆனந்தம், ரொம்ப வேகமா நடக்கிறாராம். அந்த மாதிரி இந்த பாதுகைகளும் தீர்காயுஷா இருக்கணும், இந்த பாதுகைகளை சேவிக்கிறவாளும் தீர்காயுஷா இருக்கணும் அப்படின்னு சொல்லி சொல்றார். இப்போ இதுல ஒரு சின்ன ட்விஸ்ட் என்னன்னா, எம்பெருமான் அவன் நடக்கணும் அப்படின்னா கூட பாதுகாதீனமா, அந்த பாதுகைகள் சரியா இருந்தா வேகமா நடப்பான், அந்த பாதுகைகள் சரியா இல்லைன்னா வேகமா நடக்க முடியாது. ஒரு ஐதிஹ்யம், அதாவது அந்த பாதுகைகள் எந்த பக்கம் போறதோ அந்த பக்கம் பெருமாள் நடந்து போறாளாம். இதுதான் அழகு. எம்பெருமானுடைய கமனமானது பாதுகாதீனம் சொல்றார். ஒரு ஐதிஹ்யம் ஒண்ணு இருக்கு. அதாவது தேரெழுந்தூர் ஆண்டவன் சுவாமி ஸ்ரீரங்கத்துல இருந்து அவர் கும்பகோணத்தை போய் நிவாசம் பண்றார், அங்க போய் வாசம் பண்றார். அந்த ஸ்ரீரங்கத்திலேருந்து இருக்கிற ஸ்ரீபாதன் தாங்கிகளை கொண்டு இந்த கும்பகோணத்துல இருக்கிற எம்பெருமானை சேவைக்காக நியமனம் பண்ணாராம். நமக்கு தெரியும், ஸ்ரீரங்கத்துல ஆச்சரியமா பெருமாளுக்கு அந்த நடை அழகு, புறமரன்னா ஏழை பண்ணுவா.
சரி, ஏழை பண்றவா வந்து நன்னா அழகா அவ ஏழை பண்ணாளாம். ஆனா ஸ்ரீரங்கத்துல எப்படி ஏழை பண்ணாளோ அதே ரீதியில இங்க கும்பகோணத்து சாரங்கபாணிய ஏழை பண்ணா கூட ஸ்ரீரங்கத்துல ஏழை பண்ற அழகு வரலையா. அதனால ஆண்டவனுக்கு கொஞ்சம் கூட ஒரு சந்தோஷமே ஏற்படலையா. என்னப்பா இது, நீ வந்து நீங்க இந்த மாதிரி வந்தங்களே, அந்த ரங்கநாதர் எப்படி ஏழை பண்றாங்களோ அந்த மாதிரி ஏழை பண்ணுவேன்னு பார்த்தா அவ்வளவு சுவாரஸ்யமா இல்லையே அப்படின்னா, அப்போ சொன்னாராம், இது வந்து எங்க கையில ஒண்ணும் இல்ல, அந்த ரங்கநாதனுடைய கையில தான் இருக்கு. அவரை தான் இப்படி ஏழணும்னு நினைக்கிறார், அப்படி ஏழினார். இந்த பெருமான் அந்த மாதிரி நினைக்கல அப்படின்னாலாம். காரணம் என்னன்னா, பாதுகாதீனம் தான் ரங்கநாதனுடைய அழகுக்கு காரணம் அப்படின்னு சொல்றார். ఆశ్చర్యமான విషయం అది. ఈ శ్లోకం అద్భుతం అండి. శరదశతమంబ అని చెప్పిన రీతిగా 100 ఏళ్ళు నిండుగా బతకాలని చెప్తుంటారు. ఇక్కడ పాదుకాదేవి యొక్క అధీనంలో భగవంతుని యొక్క గమన వ్యాపారం ఉందట. అందరూ కూడా పశ్చేమ శరదశతం జీవేమ శరదశతం అనే రీతిగా 100 ఏళ్ళు బతకాలి, నిండు జీవించాలి అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ భగవద్గమన వ్యాపారం కూడా పాదుకాధీనం అనే ఒక ఐతిహ్యాన్ని చెప్తూ తేరళందూర్ ఆండవన్ స్వామి శ్రీరంగం నుంచి కుంభకోణానికి వచ్చారట. కుంభకోణంలో సారంగపాణి పెంచేసి ఉంటారు. ఈయనకు ఒక చిన్న ఆశ, శ్రీరంగంలో ఎవరైతే ఆ రంగనాథుణ్ణి వేంచేపు చేస్తున్నారో, వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శ్రీపాదంతాంగి అని పేరు. సరే, ఈయన అక్కడి నుంచి వాళ్ళని రప్పించి కుంభకోణంలో ఉండే స్వామి భగవత్ సేవకు వినియోగించారు. ఆ వాహకులు ఆ దేవదేవునికి వయ్యారి నడకలంతా చూపించారట. ఆ భక్తులందరినీ కూడా ఆనంద జలధి వీచికలలో వరలాడించే చతురులు వీరు. కానీ కుంభకోణంలో ఇటువంటి వాహకత్వాన్ని నిర్వహించినా కూడా ఆండవన్ స్వామిని మెప్పించలేకపోయారట వాళ్ళు. అప్పుడు ఆండవన్ స్వామి చెప్పారట, ఏమయ్యా, ఆ ఉయ్యారి నడకను ఆకర్షణీయంగా మీరు ఎందుకు ప్రదర్శించలేదు? శ్రీరంగంలో అయితే ప్రదర్శిస్తారే, ఇక్కడ ఈ దేవుడి ప్రదర్శించలేకపోయారే అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, స్వామి, ఆ రంగనాయకుని యొక్క అద్భుతమైనటువంటి గమనం, చారుతర గమనం, ఆ గమనాన్ని సాగించే వారం మేమని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ రంగేశుని యొక్క గమన భంగులన్నీ కూడా పాదుకాధీనమని అండి అని మా చేతిలో ఏమి లేదండి. ఆ రంగనాథుడు ఎలా ఆయన నడవాలనుకున్నారో అలా నడుస్తాడు. కానీ శ్రీరంగనాథుడి యొక్క నడక సౌందర్యానికి కారణం పాదుకాదేవి అని వాళ్ళు చెప్పారట. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ విధంగా త్వదధీనాని గతాగతాని, ఇప్పుడు మనం చెప్పులు వేసుకుంటామండి, కొంతమంది ఇప్పుడు హై హీల్స్ వేసుకుంటే వాళ్ళ నడక మన నడకలాగా ఉండదు, అది ఒక మాదిరిగా ఉంటుంది. ఆ చెప్పులు ఏవైతే ఉంటాయో, పాదరక్షలు ఏవైతే ఉంటాయో, ఆ పాదరక్షల యొక్క అధీనంలో మన నడక కూడా ఉంటుందట. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదే ప్రకారం పాదుక యొక్క వైభవాన్ని చెప్పదలిచినటువంటి వీరు ఆ ప్రకారంగా అక్కడ ఆ పాదుకాధీనమే రంగనాథుని యొక్క అందమైనటువంటి నడకకు కారణం అని చెప్పారు. ఇలా ఈ ప్రకారంగా ఈ శ్లోకాలంతా కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు. పాదుకా రంగనాథుల యొక్క పరస్పర ఛందోనువర్తనం, అంటే పాదుక అదే ప్రకారం రంగనాథుడు, వీరిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారని ఇక్కడ ఈ 3వ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత మిగతాది మళ్ళీ మనం చూసుకుంటాం. స్వస్తి. దాసోహం స్వామి. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు. అడిగే